చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు డయాబెటీస్ మధుమేహం అంటే మనిషి జీవితానికి పెద్ద ప్రమాదం. ప్రత్యేకంగా పిల్లల్లో వచ్చే టైప్ 1 డయాబెటీస్ అయితే చికిత్స లేకుండా ప్రాణాలు కాపాడుకోవడం చాలా కష్టం. అలాంటి సమయంలో ప్రపంచ వైద్య చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. 1922వ సంవత్సరం జనవరి 11వ తేదీన తొలిసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ డయాబెటీస్ రోగికి ఇచ్చారు. ఈ చికిత్సకు ముందు డయాబెటీస్ రోగులకు ఆహారాన్ని తగ్గించడం తప్ప పెద్ద మార్గం లేదు. కానీ అది కూడా తాత్కాలికమే. ఇన్సులిన్ అనేది శరీరంలో రక్తంలో చక్కెరను నియంత్రించే హార్మోన్. డయాబెటీస్ ఉన్న వారిలో శరీరం ఇన్సులిన్ తయారు చేయడం లేదా సరిగ్గా పనిచేయదు. అప్పుడు రక్తంలో చక్కెర పెరిగి తీవ్ర సమస్యలు వస్తాయి. ఇన్సులిన్ చికిత్స వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ, రోగులకు మళ్ళీ ఆశ, డయాబెటీస్ మరణం అనే భయం తగ్గింది. మొదటి ఇన్సులిన్ విజయవంతం కావడంతో డయాబెటీస్ చికిత్సలో ఒక కొత్త యుగం మొదలైంది. లక్షలాది మంది జీవితాలు కాపాడిన ఈ ఆవిష్కరణ ప్రపంచ వైద్య చరిత్రలో వెలిగే దీపం లాంటిది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.